వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రకాశం ప్రణాళికపై కలెక్టర్ అన్సారియా అనర్గళం. ఈ నెల 25, 26 తేదీలలో 2 రోజుల పాటు రాష్ట్ర రాజధాని అమరావతి వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన మార్గనిర్దేశం చేశారు. అదే సందర్భాల్లో జిల్లాల నుంచి కూడా సమగ్ర ప్రణాళికను కోరారు. ప్రకాశం జిల్లాకు సంబంధించిన ప్రణాళికను కూడా జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా నివేదించారు. ప్రకాశం జిల్లాకు సంబంధించిన ప్రణాళికను కూడా జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా నివేదించారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన 9 నెలలలోనే జిల్లా సమస్యలు, నేపథ్యం, భౌగోళిక స్వరూపంపై పట్టు పెంచుకున్న జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా జిల్లా అవసరాలకు సంబంధించిన పలు అంశాలపై అనర్గళంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. 10% పంట ఉత్పత్తుల లక్ష్యాన్ని పెంచాలని, 75,000 మంది రైతులకు 50,000 హెక్టార్లను, 44 డ్రోన్లతో ఆధునిక వ్యవసాయాన్ని అందించాలని, సౌర పడకలు అమర్చడం ద్వారా 92 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని, 90 కోట్లతో 9,000 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, పల్లె పండుగ ద్వారా 216 కిలోమీటర్లు, 62 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, బీచ్, ఎకో, ఆధ్యాత్మిక టూరిజం ఏర్పాటుతో పర్యాటకుల సంఖ్యను పెంచాలని, మార్కాపురంలో మిర్చి మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఆమె నివేదించారు. ప్రధానంగా జిల్లాకు అవసరమైన త్రాగునీరు, సాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టుకు 889 కోట్లు కావాలని కోరారు. 7,321 మంది ప్రజలు భూములు, ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైనందున వారికి పునరావాసం అందించాలని వివరించారు. పాలపొడి ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగినట్లయితే 40,000 మంది పాడి రైతులకు పరోక్షంగా మరో 10,000 మందికి ఉపాధి లభిస్తుందని విన్నవించారు. 230 ఆవాస గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నందున ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒంగోలులోని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయానికి తరగతి గదులు, వసతి గృహాల నిర్వహణకు భవనాలు, కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఒంగోలు త్రిబుల్-ఐటీ కళాశాల ఇంజనీరింగ్, పీయూసీ విద్యార్థుల తరగతి గదుల నిర్వహణకు శాశ్వత భవనాలు లేవని, వేరువేరు క్యాంపస్లలో చదువుతున్నారని, నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వ నిధులు కేటాయించాలని అన్సారియా కోరారు. ఈ సదస్సులో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదరం కూడా పాల్గొన్నారు.